నిన్ను లోపలే సమాధి చేసేమని నా దగ్గరకొచ్చి రిక్వెస్ట్ చేసుకుంది. ఓహోహోహో, నాదసలే జాలిగుండే. ఎవరైనా నా దగ్గరకొచ్చి సాయం అడిగితే చేయకుండా ఉండలేను. ఒక బాధ్యత గల ఆఫీసర్ అయ్యుండి తనతో చేతులు కలపడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదు? లేదురా. ఏం చేయమంటావు? నీ పెళ్ళాం అన్యాయంగా నా అల్లుణ్ణి మానభంగం కేసులో ఇరికించి లోపలేసింది. మా అల్లుణ్ణి విడిచిపెట్టండి అని మీ బాబుని రిక్వెస్ట్ చేశా, కానీ వాడు నా మాట వినలేదు. నీ పెళ్ళం సూర్యకాంతం చాలా తోపంట కదా. మీ అల్లుణ్ణి వదలడం జరగదు, మా వాణ్ణి ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అందంట. ఒక పక్క మీ బాబు, మరో పక్క మీ అక్కలు చాలా డైలాగులు కొట్టారు. అందుకే మేడం గారి దగ్గర రిక్వెస్ట్ పెట్టుకున్నాను. పైగా నీ పెళ్ళం ఊర్లో లేదు అని, ఏదో పీకేస్తుందని ఆ గుండమ్మని వెంట పెట్టుకునొచ్చారు. ఏం చేయగలరు? రే, ములాఖాత్లో కూడా నిన్ను కలవలేకపోయారు. తను లేదు కాబట్టే మీ ఆటలు సాగుతున్నాయి. తాను వస్తే ఏయ్, ఎంతమంది తోపులు నీ వెనకాలున్నా వాళ్ళంతా గేటు బయట వరకే రాగలరు, కానీ లోపలికి రాలేరు. ఎందుకంటే లోపల నడిచేది నా రాజ్యం. నన్ను కాదని లోపల ఎవ్వరూ అడుగు పెట్టలేరు. అసలు నేనేం తప్పు చేశాను? ఎవరికి ఏం అన్యాయం చేశాను? ఈవిడ కూతురు చావలేదు, అన్యాయంగా నన్ను ఈ కేసులో ఇరికించారు. తెలుసా మీకు? ఏయ్, అవన్నీ నాకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. కోర్టు నిన్ను లోపలేమంది వేశా. ఈవిడేదో రిక్వెస్ట్ పెట్టింది, అది ఇప్పుడు అమలు చేస్తాను. రేయ్, వస్తున్నా మేడం. ఇదేంటి? సెల్లో ఉండాల్సింది నేను ఒక్కనే కదా, వీళ్ళంతా లోపలికి వచ్చారేంటి? జైల్లో ఖైదీలు ఎక్కువయ్యారు నాన్న. సెల్స్ సరిపోవడం లేదు. అందుకే వీళ్ళు కూడా నీతో సెల్ షేర్ చేసుకుంటారు. పైగా నువ్వు భయస్థుడివి, పిరికివాడివని నీకు సెక్యూరిటీ ఎక్కువివ్వమని రిక్వెస్ట్ చేశారు. సో వీళ్ళు నీ సెక్యూరిటీ సంగతి చూసుకుంటారు. మేడం, పద రంగనాయకి. నా మీద పడతాంటారు. అమ్మా, ఎరా, వీడియో తీసావా? తీశాను మేడం. రంగనాయకి ఉంచుదామా, పంపించేద్దామా? ముందిక్కడ వీడి పొజిషన్ ఇది అని వాళ్ళకి వీడియో పంపిద్దాం.
వాళ్ళ రియాక్షన్ చూసి అప్పుడు ఏం చేద్దాం అన్నది డిసైడ్ చేద్దాం. ఓకే. మీది రాజస్థానీ, మాది రాజస్థానీ. చాలా బాగుంది. ఇలా చెప్పి వెళ్ళిన 10 నిమిషాలకు మించి లోపల ఉండనివ్వరు కదమ్మా. దానికో ప్లాన్ ఉంది బాబాయ్. ఈ ప్లాన్ తో చైతుని కలవడమే కాదు, ఆ జ్యువెలర్ ఆట కట్టించి రంగనాయకి బుద్ధి చెప్దాం. జైలర్ అంటే అర్థమవుతుంది. ఈ రంగనాయకి ఎవరు? ఆ క్యారెక్టర్ మీకు తెలియదు కదా, పదండి చెప్తాను. పదండి పదండి. చూడు రంగనాయకి, వాడికి ఆల్రెడీ ఒక రౌండ్ పని అయిపోయింది. ఇంకో రౌండ్ వేయమని పంపించాను. ఈ రౌండ్ పడితే ఉంటాడో పోతాడో కూడా తెలీదు. నేను నా పై ఆఫీసర్స్ని కూడా మేనేజ్ చేయాలి. ఇంకొంచెం డబ్బు ఖర్చు అవుతుంది. నువ్వు ఆ పనిలో ఉండు. మీరేం టెన్షన్ పడకండి, నేను ఆ పనిలో ఉంటాను. నేను పే చేస్తాను కదా. ఎవరి ఎవరి పిల్ల? ఏయ్, ఏయ్, ఆగు. ఎవరిది లోపలికి అమ్మాయి, వచ్చేది? ఓ అమ్మాయి, ఆగమ్మాయి, అమ్మాయి. ఏయ్, ఎవరు నువ్వు? ఏయ్, నా కన్ను. ఏయ్, ఆగు, నా కన్ను. ఏయ్, అమ్మా. అయ్యో ఎవరిది? ఏంటిది? ఏమ్మా, ఎవరు నువ్వు? ఒక్కసారి ఏముంది అక్కడ? అటు చూడు, అక్కడ ఎక్కడ? అటు చూడు. ఆ, ఆ, అరే, అరే, ఆగమ్మా, అమ్మా. ఏంటమ్మా, ఎవరు నువ్వు? అటు చూడు, అక్కడ. ఏ గన్నదులు, గన్ను నాది. ఏయ్, అయ్యో ఏయ్, దాన్ని కంట్రోల్ చేయండి రా. ఆగండమ్మా, వద్దమ్మా, నన్ను కాల్చొద్దమ్మా, వద్దమ్మా, నన్ను కాల్చొద్దమ్మా, వద్దమ్మా. ఏయ్, త్వరగా ఓపెన్ చేయవయ్యా. అలాగే. లోపలికి వెళ్ళి ఇంకో రౌండ్ వేసేది ఉంది. ఎవరు నువ్వు? ఎవరు? ఎవరు నువ్వు? ఏయ్, అమ్మా. ఏమ్మా, ఏం చేస్తున్నావు నువ్వు? ఏమ్మా, ఏయ్, ఎందుకు వచ్చావు ఎవరమ్మా నువ్వు? ఏయ్, పట్టుకోరా దీన్ని. మీరేం కంగారు పడకండి. ఇక మీకు ఏ అపాయం లేదు. ఇంతకీ మీరెవరు? నా కోసం వచ్చారా? మిమ్మల్ని సూర్య పంపించిందా? అయ్యో, అవన్నీ మీకు నేను తర్వాత చెప్తాను. మీరు కంగారు పడకుండా ఉండండి. వస్తాను. ఏంటిదంతా? ఏంటో. అలా ఎవరన్నా చెల్లి చేస్తారా? మీది ఇక్కడున్నాయి. అలా చేయకూడదమ్మా, తప్పు. ఇప్పుడు నేను మోటార్ సైకిల్ నడపబోతున్నాను. ఆగు బేటీ, అట్లా చెయ్యకూడదు. ఆగు చెల్లి. ఏయ్, ఎవరా మీరంతా?
ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ, 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 మేము రాజస్థాన్ నుంచి ఆయామా. ఎందుకు? మమ్మల్ని గుద్ది చంపడానికా? కాదు, కాదు మ్యామ్, మాది సిస్టర్ కి క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. ఎప్పుడు పోతుందో తెలీదు. ఓ, సాయం కోసం వచ్చారా? లేదు మేడం, పోయేలోపు ఒక మంచి పని చేసి వెళ్ళాలంటారు కదా. జైల్లో ఖైదీలకు ఫ్రూట్స్ స్వీట్స్ పంచుదామని వచ్చినాం. మరి పిచ్చిదాన్లా అలా ప్రవర్తిస్తుందేంటి? కాదు మ్యామ్, చచ్చిపోతుంది అని తెలిసిన తర్వాత మాది సిస్టర్ కి లిటిల్ బిట్ పిచ్చి పట్టుకుంది. లిటిల్ బిట్ కాదమ్మా, చాలా ముదిరిపోయింది. మీరు 10 నిమిషాలు పర్మిషన్ ఇస్తే మాది పని చేసుకుని వెళ్ళిపోతుంది. పర్మిషన్ లేదు, గిరిమిషన్ లేదు. చేసిన రచ్చ చాలు, పోండే. హే, అలా అనకండి మేడం, మాది బేటీకి ఆఖరి కోరిక. కావాలి అంటే మీకు ఒక 50,000 ఇచ్చుకుంటాం. ఆ, 50,000 ఇచ్చే. ఆ 50,000 తీసి ఆవిడకే ఇచ్చేయి, ఇచ్చేయి. పదంటే 10 నిమిషాలే, మాది పని పూర్తయిపోతుంది. ఇస్తా ఇస్తా ఇస్తా, దీన్ని కొంచెం పట్టుకోండమ్మా. బేటీ, చెల్లి చెల్లి పద. కామ్గా ఇటు ఆవో, ఆవో బేటీ, ఆవో, ఆవో, ఆవో. అంబగారు, ఈ చేతుగాడేమో వీళ్ళని చూస్తున్నాడు, వీళ్ళందరేమో వాణ్ణి చూస్తున్నారు. ఆ ధనుంజయ్ వాళ్ళు మారువేషాల్లో గాని రాలేదు కదా? మారువేషాల్లో ఎందుకొస్తారు? ములాఖత్తులో కలవనివ్వలేదు కదా? వాళ్లే గనకైతే చేతుని మర్డర్ చేయడం కష్టం అవుతుంది. ఓసారి ముసుగులు తీయమంటే బెటర్ అనుకుంటా. ప్లీజ్. ఏయ్, మీరంతా ఒకసారి ముసుగులు తీయండి. ఎందుకు? ఇది మాది ఆచారం, ముసుగులు తీయం. మీరు తీయకపోతే మేం తీస్తాం. ఏయ్, నువ్వెళ్ళు, వాళ్ళ ముసుగులు తీ. దాన్ని పట్టుకోండి అయ్యా. అమ్మా, వద్దు టైరో చెల్లి. అమ్మా, బేటీ టైరో. ఇన్స్పెక్టర్ జరుచుకుంటుంది అమ్మా. మాకి అక్కకి ముసుగు తీస్తే మాకి కోపం వస్తుంది. అవును మేడం, దానికి పిచ్చి పట్టినా ఆచారం మీద ఇంకా పట్టుపోలేదు. ఒకవేళ ఎవరైనా మాట వినకపోతే ఇలా అందరినీ గుద్ది గుద్ది చంపేస్తుంది. ఓ, వద్దులే, త్వరగా పంచి దీన్ని తీసుకువెళ్ళండి బయటికి. అలా అంటారేంటి? ఒకసారి చూస్తే బెటర్ అంటుంటే. అయితే నువ్వేళ్ళు చూడు. అరే, వాళ్ళకి వాడితో పనేంటి? స్వీట్స్ పంచాలని వచ్చారు, పంచి వెళ్ళిపోతారు. పంచిన తర్వాత కూడా ఇక్కడే ఉంటారా ఏంటి? ఏయ్, త్వరగా కానివ్వు. आओ 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 ले लो हाँ जाओ जाओ आओ आओ ले लो जाओ. జైలర్ గారు,
ఖైదీలంతా ఇక్కడే ఉన్నారు. లోపలే వాళ్ళకి గొడవలు పెట్టి వాణ్ణి వేసేయమని చెప్దాం. సరే. ఇది నాది. బాబు క్యా కర్ రహా హై తూ? ముసలోడా, వచ్చిన పని చూసుకో. ఇది నాది. ఏంట్రా నువ్వు? అరే ఏంటి? అరే ఏంట్రా నువ్వు? ఏదో ఒకటి చేయకుండా మేడం బాబు ఆపండి మేడం. ఏంటి మేడం, మీ వాళ్ళలో కొడుతుంటే అలా చూస్తారేంటి? ఆపండి మేడం, ఆపమ్మని చెప్పండి మేడం. మీరు వచ్చి చూసుకుని వెళ్ళండి. అదేంటి మేడం? చూడండి, ఖైదీలన్న తర్వాత ఇలా గొడవలు పడ్డం కామని. మా ముందు ఇప్పుడు ఇలా కొట్టుకోవడం, కాసేపు అయిన తర్వాత వాళ్లే కలిసిపోయి పులి మేక ఆట ఆడుకుంటారు. అరే వాళ్ళు అలా కొట్టుకుని చచ్చిపోతే మీరు ఏమి పట్టించుకోరా? ఎందుకు పట్టించుకో? చస్తే శవాన్ని వాళ్ళకు అప్పగిస్తాం. అరే ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆగండి, చెప్పేది మీకే. అయ్యో, మీరు అలా చూస్తూ నిలబడ్డారేంటి? దానిని ఆపండి. ఏదైనా చెయ్యండి మేడం. అలా చూస్తూ ఉంటారేంటి? ఆపండ్రా దాన్ని. అరే దాన్ని ఆపండ్రా. హుసై నువ్వా? ఏంటి ముసుగులు తీసేది? చాలా. ఏయ్ లలిత, పూర్ణి, ప్రగతి, మీరా, ధనుంజయ్, సార్, పదండి. త్వరగా. జగదాంబ, వాట్ ఈస్ దిస్? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ సార్. కాకపోతే షట్ అప్. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటున్నావని, ఖైదీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నావని.
సరే పద్ధతి మార్చుకుంటావు అనుకున్నాను. నువ్వేం చేశావు? సార్ అదేం లేదు సార్. సార్ ఇదంతా నా మీద గిట్టని వాళ్ళు చెప్పిన కట్టు కదా. ఇదిగోండి, వీళ్ళే గొడవ చేయడానికి వచ్చారు. ఏంటి? మేం గొడవ చేయడానికి వచ్చామా? రూల్స్ ప్రకారం ములాఖత్లో మా వాళ్ళని కలవడానికి వచ్చాం. కలవనించావా నువ్వు? వాణ్ణి కలవకుండా ఆటంకం కల్పించి టైం అయిపోయిందని చెప్పి మా ముందే వాణ్ణి గొడ్డును బాదినట్టు బాదావు. ఏయ్ ఏంటి లేనిపోనివన్నీ చెప్తే ఆయన నమ్ముతారనుకుంటున్నావా? సార్ వీళ్ళ మాటలు నమ్మకండి సార్. అసలు మాయ చేసే ఉద్దేశమే లేకపోతే వీళ్ళు మారువేషాలు వేసుకుని ఎందుకు వస్తారు? అయితే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్లే కొట్టించారంటావా? అది కాదు సార్. స్వీట్స్ పంచుతుంటే ఖైదీలకి గొడవ జరిగి కొట్టుకున్నారు సార్.